అప్పుడు టైం నైట్ 9:30 అవుతుంది. కార్తీక్ తన రూమ్లో కూర్చొని హోంవర్క్ రాస్తూ ఉంటాడు. కాసేపటికి హోంవర్క్ అయిపోవడంతో తన నోట్బుక్ని బ్యాగ్లో పెడుతూ ఉండగా అప్పుడే తనకి బ్యాగ్లో ఒక పాత బుక్ కనిపిస్తుంది. ఇంకా వెంటనే కార్తీక్ ఆ బుక్ని బయటికి తీస్తాడు. ఆ బుక్ చూడటానికి చాలా పాతగా కనిపిస్తుంది. అలాగే ఆ బుక్ మీద గోల్డ్ లెటర్స్తో ది డ్రీమీ నైట్ అని రాసి ఉంటుంది. సరిగ్గా కొన్ని అవర్స్ బ్యాక్ కార్తీక్ ఫ్రెండ్ తనకి ఆ బుక్ ఇస్తూ, చూడు కార్తీక్, ఇది చూడటానికి నార్మల్ బుక్లా కనిపించవచ్చు, కానీ ఇది నార్మల్ బుక్ కాదు. ఇది ఒక స్పిరిట్ బుక్. ఎవరైతే ఈ బుక్ని కంప్లీట్గా చదువుతారో వాళ్ళు డీమోన్ని కలవచ్చంట అని చెప్తాడు. ఏంటి, ఈ బుక్ని చదివితే మనం నిజంగానే డీమోన్ని కలవచ్చా అని అతని ఫ్రెండ్ని అడుగుతాడు. అవును కార్తీక్, మనం నిజంగానే డీమోన్ని కలవచ్చంట. దీన్ని నేను మన పాత లైబ్రరీ నుంచి తెచ్చాను. నువ్వు దీన్ని ట్రై చేస్తావా అని చెప్పడంతో ఇంకా కార్తీక్ ఆ బుక్ని తీసుకుంటాడు. ఇంకా ప్రెజెంట్లోకి వస్తే కార్తీక్ తన రూమ్లో ఉంటాడు. తన చేతిలో ఉన్న ఆ బుక్ని చూస్తూ, ఈరోజు నేను ఎలాగైనా స్పిరిట్ని కలుస్తా అని మనసులో అనుకొని ఆ బుక్ని ఓపెన్ చేస్తాడు. ఆ బుక్ స్టార్టింగ్ పేజీలో అలర్ట్, ఒకవేళ మీరు ఈ బుక్ని చదవడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు ఈ బుక్ని ఫుల్గా చదవాలి. ఒకవేళ ఏదైనా రీజన్ వల్ల మీరు బుక్ని మధ్యలో క్లోజ్ చేస్తే మీ లైఫ్ రిస్క్లో పడుతుంది అని ఉంటుంది. అది చదివిన కార్తీక్ ఒక సెకండ్ ఆగి సెకండ్ పేజ్ ఓపెన్ చేస్తాడు. ఆ పేజ్లో కార్తీక్కి ఒక పాత ఇల్లు ఫోటో కనిపిస్తుంది. అలాగే ఆ ఇంటి బాల్కనీలో వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న ఒక చిన్న పాప ఫోటో ఉంటుంది. అలాగే ఆ ఫోటో కింద ఏదో రాసి ఉండటంతో ఇంకా కార్తీక్ దాన్ని చదవటం స్టార్ట్ చేస్తాడు. అది 1978 టౌన్కి చివర ఒక పాత ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఒక చిన్న పాప అలాగే వాళ్ళ పిన్ని ఉండేవారు. ఆ పాప వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోవడంతో ఇంకా తను వాళ్ళ పిన్ని దగ్గరే ఉండేది. అయితే వాళ్ళ పిన్నికి మాత్రం ఆ పాప అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. రీజన్ లేకుండా ఆ పాపని రోజు కొడుతూ ఉండేది. అలాగే ఇంట్లో పనులన్నీ ఆ పాపతోటే చేపించేది. అలాగే అస్సలు ఇంటి నుండి బయటికి వెళ్ళనిచ్చేది కాదు. ఇంకా ఒకరోజు వాళ్ళ పిన్ని పెట్టే టార్చర్ భరించలేక ఇంకా పాప ఇంటి నుంచి ఎస్కేప్ అవుదామని ట్రై చేస్తూ వాళ్ళ పిన్నికి దొరికిపోతుంది. దాంతో వాళ్ళ పిన్నికి బాగా కోపం వచ్చి ఒక నైఫ్ అలాగే సుత్తిని పట్టుకొని ఆ పాపని తీసుకొని సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఒక రూమ్లోకి తీసుకెళ్ళి ఆ రూమ్ లోపల నుంచి లాక్ చేస్తుంది. ఆ తర్వాత అని చదువుతున్న కార్తీక్ ఒక్కసారిగా ఆగిపోతాడు. ఎందుకంటే ఆ తర్వాత ఆ పేజ్ అంతా ఖాళీగా ఉంటుంది. ఇంకా వెంటనే కార్తీక్ నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేస్తాడు. అయితే ఆ పేజ్ కూడా కార్తీక్కి బ్లాంక్గా కనిపిస్తుంది. కార్తీక్కి ఏం అర్థం కాదు, అసలు నెక్స్ట్ ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే తనకి ఆ పేజ్ సెంటర్లో ఫోల్డ్ అయి ఉన్న ఒక పేపర్ కనిపిస్తుంది. ఇంకా వెంటనే తను దాన్ని ఓపెన్ చేసి చూస్తాడు. అందులో ఉన్నది చదివిన తర్వాత కార్తీక్ అసలు అది నమ్మాలో లేదో అర్థం కాదు. ఆ పేపర్లో నోట్, ఒకవేళ మీరు స్పిరిట్ని నిజంగా కలవాలి అనుకుంటే లూసీ ఐ వాంట్ టు మీట్ యూ అని 3 times చెప్పండి. అండ్ ఎవరైతే ఈ బుక్ని కంప్లీట్గా చదువుతారో వాళ్ళు మాత్రమే ఇది చెప్పాలి. అది చదివిన కార్తీక్ ఇంకా 2 నిమిషాలు ఆలోచించి లూజీ ఐ వాంట్ టు మీట్ యూ అని 3 times చెప్తాడు. ఇంకా ఆ రూమ్ మొత్తం చాలా సైలెంట్గా మారిపోతుంది. కార్తీక్కి చిన్నగా కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఇంకా వెంటనే తను స్పృహ తప్పి పడిపోతాడు.
కాసేపటికి కళ్ళు తెరిచిన కార్తీక్ బెడ్ పైన నిద్రపోతూ ఉంటాడు. ఇదేంటి, నేను టేబుల్ దగ్గర బుక్ చదువుతూ ఉండాలి కదా, అసలు ఎప్పుడు నిద్రపోయా అని ఇంకా ఆ బుక్ కోసం ఆ చుట్టూ చూస్తాడు. అయితే కార్తీక్కి ఆ బుక్ ఎక్కడ కనిపించదు. అప్పుడే కార్తీక్ ఒకటి నోటీస్ చేస్తాడు. నిజానికి అది అసలు తన రూమే కాదు. ఇంకా కార్తీక్కి ఏం అర్థం కాదు అసలు తను ఎక్కడ ఉన్నాడని. అలా ఆలోచిస్తూ ఉండగా అప్పుడే కార్తీక్కి ఆ రూమ్ బయట నుంచి ఏవో ఫుడ్ సౌండ్స్ వినిపిస్తాయి. కార్తీక్కి చిన్నగా భయం స్టార్ట్ అవుతుంది. టైం గడిచే కొద్దీ ఆ ఫుడ్ స్టెప్స్ ఆ రూమ్కి ఇంకా క్లోజ్గా వినిపిస్తాయి. ఇంకా కార్తీక్ వెంటనే తను ఉన్న బెడ్ కింద దాక్కుంటాడు. అప్పుడే ఆ రూమ్ డోర్ స్లోగా ఓపెన్ అవుతుంది. ఎవరో ఒక పర్సన్ ఆ రూమ్లోకి ఎంటర్ అవుతారు. అయితే కార్తీక్కి ఆ పర్సన్ ఫేస్ కనిపించలేదు, కానీ ఆ పర్సన్ యొక్క కాళ్ళ బట్టి తను ఒక లేడీ అని అర్థమవుతుంది. ఇంకా ఆ లేడీ అదే రూమ్లో ఉన్న ఒక కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఆగుతుంది. ఇంకా తను ఆ కబోర్డ్ని ఓపెన్ చేస్తుంది. కార్తీక్ భయంతో ఆ లేడీ కాళ్ళ వైపే చూస్తూ ఉంటాడు. ఇంకా సరిగ్గా అప్పుడే ఆ లేడీ ఆ కబోర్డ్లోంచి ఏదో బయటికి తీసి ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటుంది. కార్తీక్ చిన్న సౌండ్ కూడా చేయకుండా ఆ లేడీ వైపే చూస్తూ ఉంటాడు. ఇంకా ఆ లేడీ ఆ రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా ఆగుతుంది. ఏంటి ఆగిపోయింది, నేను ఇక్కడ ఉన్నానని తనకి తెలిసిపోయిందా అని కార్తీక్ భయంగా ఆ లేడీ వైపే చూస్తూ ఉంటాడు. ఇంకా ఆ లేడీ ఒక్కసారిగా కార్తీక్ దాక్కుని ఉన్న బెడ్ వైపు తిరుగుతుంది. కార్తీక్కి చిన్నగా కాళ్ళు వణకడం మొదలవుతాయి. ఇంకా ఆ లేడీ స్లోగా కార్తీక్ ఉన్న బెడ్ వైపు వస్తూ ఉంటుంది. కార్తీక్ ఇంకా చెమటలు పడతాయి. ఆ లేడీ సరిగ్గా బెడ్ దగ్గరికి వచ్చి ఆగుతుంది. కార్తీక్కి ఎదురుగా ఆ లేడీ కాళ్ళు కనిపిస్తాయి. ఇంకా కార్తీక్ అలా చూస్తూ ఉండగానే సడన్గా ఆ లేడీ ఒక్కసారిగా బెండ్ అయి కార్తీక్ వైపు చూస్తుంది. ఏమైంది కార్తీక్, నీకు ఏదైనా హెల్ప్ కావాలా అని ఆ లేడీ అడుగుతుంది. ఆమె ఫేస్ చూడడానికి చాలా క్రీపీగా ఉంటుంది. అలాగే ఆమె కళ్ళు ఫుల్గా వైట్ కలర్లో ఉంటాయి. ఆమెని అలా చూసి భయం పీక్ స్టేజ్కి చేరుకున్న కార్తీక్ వెంటనే ఆ బెడ్ కింద నుంచి బయటకు వచ్చి ఆ రూమ్ బయటికి పరిగెడతాడు. సో గాయ్స్, ఇది ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఈ స్టోరీ కంటిన్యూస్ సెకండ్ పార్ట్ కావాలనుకుంటే ఒక 30 లైక్స్ అనేవి కంప్లీట్ చేయండి. అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.